హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. నాగసిద్ధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. జాతకపరంగా చాలామంది నాగదోషం, సర్పదోషం, కాలసర్పదోషం, కుజదోషం వంటి వాటితో బాధపడుతూ ఉంటారు. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేటువంటి కార్యక్రమమే నాగసిద్ధి. ప్రేక్షకుల సందేహాల్ని నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక అంశాలను అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పండితులు, సహస్ర నాగ ప్రతిష్టాపనాచార్య, భవిష్యత్ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ పంగులూరి వెంకటేశ్వర శర్మ గారు. గురుగారికి స్వాగతం చెప్పేద్దాం. నమస్తే గురుగారు. కార్యక్రమానికి స్వాగతం గురుగారు. చాలామంది కాలర్స్ ఉన్నారు మీతో మాట్లాడడానికి. ప్రతిరోజు ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ తెలిసినటువంటి విషయమే, జాతకపరంగా ఎటువంటి ఇబ్బందులున్నా, శని దోషాలు వంటి ఉన్నా, లేదా పితృదోషాలు వంటి వాటితో బాధపడుతూ ఉన్నా, సర్పదోషం, కాలసర్ప వంటి దోషాలతో బాధపడుతూ ఉన్నా, వీటన్నిటికీ పరిష్కార మార్గంగా ప్రతి మాసంలో ఒక పర్వదినం రోజున గురువుగారి ఆధ్వర్యంలో సామూహికంగా నాగ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటుగా ఆశ్లేష బలి, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సోలిని దుర్గ, సుదర్శన హోమము, ఇటువంటి క్రతువులు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఏప్రిల్ 5వ తారీఖున ఈసారి ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగిందండి. ఏప్రిల్ 5న సామూహికంగా జరిగేటువంటి ఈ క్రతువుల్లో ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, ఎవరైనా జాతకం పరంగా ఉండేటువంటి దోష నివృత్తి చేసుకోవాలి, ఈ హోమాది క్రతువుల్లో పాల్గొని శుభ ఫలితాలు పొందాలి అని ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే గనక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి పీఠం నెంబర్స్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఫస్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా చెప్పండి, ఎవరు మాట్లాడేది? సుజాత, నెల్లూరు నుంచి. సుజాత గారు, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 3/12/1997. ఓకే, టైం చెప్పండి. రాత్రి 7:50కి. ఓకే, ఎవరిదమ్మా జాతకం? మా అబ్బాయిది అరుణ్ కుమార్. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నెల్లూరు. మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ఈ అబ్బాయి భవిష్యత్తు ఎలా ఉంది? భవిష్యత్ పెళ్లి చేసావా? లేదు స్వామి. గురుడు నీచపడ్డాడు, దానివల్ల కొంత వృత్తిలో తర్వాత వివాహ విషయంలో సమస్యలు వచ్చేట్టు కనపడుతున్నాయి. ఏం చదువుకున్నాడు ఈ అబ్బాయి? బీటెక్ ఒక సబ్జెక్ట్ ఉంది, 8 ఏళ్ళు చదువు అయిపోయి బెట్టింగ్లకు అలవాటు పడిపోయింది. అదే చెప్తున్నా కదా, గురుడు నీచపడ్డాడు, దాంతోపాటు బలమైన కుజదోషం ఉంది, తర్వాత రవి నీచపడ్డాడు. వీటినంటే వల్ల ఏంటంటే వృత్తిలో ఇబ్బంది, ఉద్యోగంలో ఇబ్బంది, తర్వాత చదువు ఉండకపోవడం, గురుడు లేకపోతే సద్బుద్ధి లేకపోవడం, ఇవన్నీ కూడా కలుగుతాయి. చెడు సావాసాలు ఇవే ఉంటాయమ్మా. నాగదోషం ఉందా? ఉందిగా, బలమైన కుజదోషం, నాగదోషం ఒకటి, తేడా ఏం లేదు. అవునా? సప్తమ కుజుడు ఉంటే ఎందుకు పనికి రాకుండా అయిపోతారు ఇట్లా మగపిల్లలు. ఎప్పుడు మారుతాడు? నువ్వు నాగప్రతిష్ఠ, ఆశేష బలి చేస్తే మారుతాడు, లేకపోతే మారడు. నాకు తెలిసి అయితే అంతే. చేయించు, చేస్తే మారుతుంది, మార్పు వస్తుంది. ఓకేనా? ఓకే అమ్మా. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా చెప్పండి, ఎవరి గురించి? మా పాప గురించి మేడం. పాప డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 24/7/2009. టైం చెప్పండి అమ్మా. ఉదయం 8 గంటలకు, శుక్రవారం. పాప పేరు చెప్పండి. శ్రావణి. శ్రావణి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఇక్కడ కరీంనగర్ మేడం. మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. మా పాపది ఎలా ఉంది జాతకం? ఏం చదువు అమ్మా? ఏం చదువుతుంది ఇప్పుడు? ఇప్పుడు 10th క్లాస్. ఓకే, చదువు బాగానే ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి కాస్త. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, కాస్త హుషారు లెక్కలు ఉంటాయి, కాస్త జాగ్రత్త కంట్రోల్ చేయి. అంటే ఏం ప్రాబ్లం ఉంది గురుగారు? ఫోన్లు బాగా మాట్లాడుతుంటుందా పక్కకి వెళ్ళి? అంటే ఏం లేదు గురుగారు, అంటే మా బంధువులు వాళ్ళతో మాట్లాడు. చూసుకో, జాగ్రత్తగా ఉండు. కొద్దిగా టైం బాగాలేదు, శుక్రుడు దోషం ఉందన్నమాట, అందువల్ల దారి తప్పే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి కన్నేసం అంతే, మిగతా అంతా బాగానే ఉంది. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా చెప్పండి, ఎవరి గురించి? మా మేనల్లుడి గురించి తెలుసుకుందాం కాల్ చేశాను మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 3వ తారీఖు 6వ నెల 1989. ఓకే. టైం వచ్చేసి మధ్యాహ్నం 12 గంటలకు మేడం. ఓకే. పేరండి? 3/6/89, మధ్యాహ్నం 12. 3వ తారీఖు 6వ నెల. విన్నానండి, విన్నాను. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? సూర్యాపేట మేడం. అబ్బాయి పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. విక్రమ్ కుమార్.
చెప్పండి, ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి సాఫ్ట్వేర్ చేస్తున్నాడు అంటే ఇంతవరకు మ్యారేజ్ కుదరలేదు సార్. వస్తున్నాయి పోతున్నాయి సంబంధాలు. సాఫ్ట్వేర్ చేస్తున్నాడు అబ్బాయి. ఉంది అనుకున్నాను, కాల్ చేస్తా సార్. ఇంతవరకు సంబంధాలు కుదరట్లేదు, మ్యారేజ్ కాలేదు. ఎవరికైనా చూపించారా జాతకం? చూపించలేదండి గురుగారు. మరి పెళ్లి కాలేదంటే ఏదో ఉంటేనే కాదు, అది ఎందుకు కాదు? జాతకపరంగా నాగదోషం ఉంది, లగ్న దోషం కూడా ఉంది. ఈ లగ్న దోషం ఉంటే పెళ్లి కావడం కష్టం. ఒకవేళ ఎవరిని పెళ్లి చేసుకున్నా కూడా కలిసి కాపురం చేయడం కష్టం ఒకటి. ఆ రకమైన దోషం అయితే ఉంది. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్ గురుగారు. దానికి ఏం చేయాలి గురుగారు? దీనికి నాగప్రతిష్ఠ చేయాలి. లగ్న దోషం చెప్పాక లగ్నంలో కేతు ఉన్నాడు, నాగప్రతిష్ఠ చేయాలి. తర్వాత కుంభ వివాహం చేయాలి. ఏ వివాహం? కుంభ వివాహం. కుంభ వివాహం ఈ రెండు చేస్తే పెళ్లి అనుకూలంగా అవుతుంది, లేకపోతే కష్టం. అట్లా తప్పకుండా. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి? అదే మా అబ్బాయి గురించి మాట్లాడదాం అండి మేడం. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ 1995 జనవరి 1 అండి. టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టేసుకోండి. టైం చెప్పండి. అదే 1995 జనవరి 1. టైం చెప్పండి. టైం ఉదయం తెల్లవారుజామున 4:30 ఎంతండి. ఓకే. అబ్బాయిదా జాతకం? ఆ అబ్బాయిదేనండి. మా అబ్బాయి పేరండి? భాస్కర్ రావు అండి. మాట్లాడండి గురుగారితో. ఆ అబ్బాయి. నువ్వు టీవీ ఆపితే చెప్తాను, అదే చెప్పను. నమస్తే అండి గురుగారు. నమస్తే. రేపు చేయి, రేపు మళ్ళీ కాల్ చేయి ఒకసారి. టీవీ చూడొద్దని చెప్తున్నారు కదా. సంతోష్ గారు 2 సార్లు చెప్పింది, వినకపోతే ఎట్లా? తర్వాత చేయండి. దయచేసి చూస్తున్న ప్రేక్షకులు ఎవ్వరూ కూడా టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, కన్ఫ్యూజ్ అవుతారు. ఓన్లీ ఫోన్లో మాత్రమే మాట్లాడండి. గురుగారు పరిష్కారం చెప్పేటప్పుడు వినండి. అలాగే గురుగారిని ఎవరైనా డైరెక్ట్గా కలవాలనుకున్నా, ఫోన్ ద్వారా పర్సనల్గా మాట్లాడి జాతకం తెలుసుకోవాలనుకున్నా కూడా మీకు కింద అపాయింట్మెంట్ నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి చూడండి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి చక్కగా గురుగారు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. నమస్తే. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 93 అండి. 93 ఆగస్టు 6వ తారీఖు అండి. ఓకే. ఆరండి. ఆగస్టు 6వ తారీఖు అండి. నైట్ 11:30 అండి. అమ్మా ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి, మా చిన్న బాబు. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. హలో గురుగారండి. చెప్పు, అబ్బాయి పేరేంటి? అబ్బాయి పేరు సతీష్ అండి. సతీష్. ఓకే. చదువు అయిపోయిందా? సతీష్ అండి. కంగారు పడకుండా చెప్పు, చదువు అయిపోయిందా అంటున్నా. సతీష్ అండి. అమ్మా టీవీ చూడొద్దని ఇప్పుడే చెప్పాను నేను. మరి చూస్తేనే ఇన్నిసార్లు చెప్తారు మీరు. మాకు తెలిసిపోతుందమ్మా. చదువు అయిపోయిందా అని అడిగా, అది చెప్పకుండా సతీష్ 3 సార్లు చెప్తున్నావు. అవునండి. ఇప్పుడు నమస్తే. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి సాఫ్ట్వేర్ అండి, హైదరాబాద్ లో జాబ్ చేస్తారండి. అయితే వివాహం గురించి అండి కొంచెం అక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాయండి. ఓకే. దోషమేం కనపట్లేదు. టైం కరెక్టేనా? ఇది 6 ఆగస్టు 93. అవునండి. 93 అండి. ఆగస్టు 6వ తారీఖు నైట్ 11:30 మరి దీని ప్రకారం అయితే నాకేం దోషం కనపడట్లేదు ఇక్కడ. అవునండి. బాగానే ఉంది, నువ్వు చెప్పే లెక్క అయితే బాగానే ఉంది. రాశి అండి మీనరాశి. నక్షత్రం మారదు ఎప్పుడు కూడా. ఒక రోజు 24 గంటలు నక్షత్రం ఉంటుంది కాబట్టి నక్షత్రం మారదు. ఉత్తరాభద్ర నక్షత్రం అండి. లేదంటారండి దోషాలు. దీని ప్రకారం అయితే ఏమీ లేదు. కానీ మరి 32 ఏళ్ళు వచ్చిన పెళ్లి కావట్లేదు ఏదో ఉంటుంది. టైం అని తప్పు అన్నా చెప్తున్నావు అట్లా. టైము తప్పు కాదండి. 11:30 అంటే 7 కూడా రాకుండానే డెలివరీ అయిందండి. అప్పుడు రాసుకున్నాం. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే లగ్నం మారే టైంలో పుట్టచ్చు మీరు పిల్లవాడు. 11:30 చెప్పావు కదా. 11:30 చెప్పావు కదా. 11:35కి లగ్నం మారింది అనుకో, మొత్తం జాతకం మారిపోతుంది. కాబట్టి విడిగా ఒకసారి అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్తా. సరే గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అయ్యా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 28 ఆగస్ట్ 1981. ఓకే. 81 ఆగస్టు 28. టైం చెప్పండి. మార్నింగ్ 6:20. ఎవరిదండి జాతకం? నాదే అండి. మీ పేరు? ఎం ఢిల్లీ రెడ్డి. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా. నమస్తే అండి. నమస్తే. ఏం చేస్తుంటావు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను సార్. ఓకే. దేని పెళ్ళయిందా? అయింది సార్. ఓకే. దేని గురించి అడుగుతున్నారు? జీవితంలో డెవలప్మెంట్ అయితే కనపడట్లేదు ఇక్కడ. ఎట్లా ఉంది పరిస్థితి?
పర్వాలేదు సార్, ముందుకంటే పర్లేదు. కాకపోతే కుటుంబ పరంగా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అందుకని కనుక్కున్నామండి. దేని పరంగా? కుటుంబం. కుటుంబ పరంగా. కుటుంబ పరంగా కుటుంబ పరంగా అంటే నీ జాతకంలోనే లగ్న దోషం ఉంది. ఇంతకుముందు కూడా చెప్పా, లగ్న దోషం ఉంటే ఎవరిని పెళ్లి చేసుకున్నా ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది ఒకటి. తర్వాత శుక్రుడు నీచపడ్డాడు, సెకండ్ పాయింట్. తర్వాత కుజుడు నీచపడ్డాడు జాతకంలో, కాలసర్ప దోషం ఉంది. ధనానికి లోటు ఉండదు, ఎందుకంటే బుధాదిత్య యోగం ఉంది జన్మలగ్నంలో. ధనానికి లోటు ఉండదు. వ్యాపారం చేస్తున్నావు, ఉద్యోగమా? ఉద్యోగం సార్, ప్రైవేట్ జాబ్. ఉద్యోగం బాగానే ఉంటుంది, కానీ ఇవన్నీ మిస్ అవుతాయి జీవితంలో అట్లా. కాబట్టి ఫస్ట్ కాలసర్ప దోషానికి నాగప్రతిష్ఠ ఒకటి చేయాలి. మరి సంసార జీవితం బాగుండాలంటే కుంభ వివాహం చేయాలి. జీవితంలో అదృష్టం కలిసి రావాలంటే శుక్రుడికి, కుజుడికి, వీటన్నిటికీ జప హోమాలు చేయాలి. చేస్తే మార్పులు వస్తాయి. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అయ్యా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మా అన్నయ్య పేరు బాలమహేందర్ రెడ్డి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 1995 ఆగస్ట్ 8th మేడం. టైం అండి? టైం ఈవినింగ్ 7:15. ఓకే. పేరండి? చెప్పారు కదా, మాట్లాడండి గురుగారితో. చెప్పారా? బాలమహేందర్. నమస్తే సార్. నమస్తే. మా అన్నయ్య కోసం మ్యారేజ్ చూస్తున్నాం సార్. కుదరట్లేదు. కుదరట్లేదు సార్. ఏం పని చేస్తాడు మీ అన్నయ్య? ఆయన ఆర్మీ బ్యాక్గ్రౌండ్, ఎయిర్ ఫోర్స్. బలమైన కుజదోషం ఉంది. కుజదోషం ఉంటే పెళ్లి కావడం కష్టం. కుజాష్టమ దోషం ఉంది, కన్యారాశిలో కుజుడు పడ్డాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కావడం కష్టం. దాన్ని ఖచ్చితంగా నాగప్రతిష్ఠ చేస్తే పెళ్ళి అవుతుంది. పెళ్లి కావడం కాదు, పెళ్ళి అయిన తర్వాత కూడా ఇబ్బందులు వస్తాయి. అట్లా నేను చాలా జాతకాలు చూస్తుంటాం. ఇది ఫస్ట్ చేయించి ప్రయత్నం చేసి పెళ్ళి అవుతుంది, అదే కష్టం. నాగప్రతిష్ఠ చేయించాలి, కంపల్సరీ చేయాలి. ఓకే. కుజదోషం ఉంటే డైవర్స్ అయిపోతాయి, చాలా కేసుల్లో జరుగుతుంటుంది. 100% ఇది గన్ షాట్ పాయింట్. మీ వాడుకున్న దోషం అటువంటిది. అట్లా ఓకేనా? ఓకే. గురుగారు, నాగప్రతిష్ఠ అనేటువంటి క్రతువు ఎలా సాగుతుంది గురుగారు అసలు? అంటే ఈ నాగప్రతిష్ఠ ఎందుకు చేయమని చెప్తా ఉంటే అమ్మా, ఇటువంటి మహాదోషాలు అంటారు ఇవన్నీ. మరి ఈ దోషాల వల్ల ఎట్లా బయటపడాలి అంటే మానవుడు ఇది చేయడం వల్ల ఎటువంటి దోషం ఉన్నా దాంట్లో విముక్తులైపోయి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్లోంచి బయటపడడానికి 100% ఈ ప్రతిష్ఠ పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కనీసం నేను ఒక 25-30 వేల మంది చేయించుంటా. ఇది చేయడం వల్ల ఖచ్చితంగా భార్యాభర్త కలిసి కాపురం చేయరన్న వాళ్ళకి కలిసి రోజులు చాలామంది చూసాం. మరి పెళ్లి కాదని చెప్తుంది జ్యోతిష శాస్త్రం, కుజదోషం బలంగా ఉంటే. మరి 40 ఏళ్ళకి పెళ్ళైన వాళ్ళు కూడా మరి చేసిన తర్వాత, అంటే ఇవన్నీ బలమైన దోషాలు. అది చేయడం వల్ల అనుకున్న పని అనుకున్నట్టుగా ఖచ్చితంగా అవుతుంది. అట్లా ఎంతోమందిని చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు జ్యోతిష్యం చెప్పడం అందరూ చెప్తారు, కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం రెగ్యులర్గా నిత్యకృత్యంలో జ్యోతిష్యంలో చెప్పింది జరుగుతుందా లేదా, మరి దాని రెమెడీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్. అది తెలియక ఇబ్బంది పడుతున్నారు చాలామంది. చెప్తారు కానీ దాంట్లో ఈ ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ చేస్తే అనుభవంలోకి వస్తుంది, అంతే కదా? అదే కదా రీసెర్చ్ అంటే. ఆ రీసెర్చ్ లేని వాడు ఏంటంటే బాగానే ఉంది, అదేదో అభిషేకం చేయి, లేకపోతే కాళహస్తి పోని చెప్తారు. పాపం వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్లో ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు తప్ప పని కాదు. కారణం ఏంటంటే ఈ బలవత్కరమైన దోషాలలో పనులు కావు. అటువంటి వాటికి నాగప్రతిష్ఠ చేస్తే ఖచ్చితంగా పని అవుతుంది. అట్లా అంటే ఇప్పుడు భార్య భర్త ఇద్దరిలో ఒకరికి కుదరచ్చు, లేదంటే పిల్లలకు మాత్రమే కుదరచ్చు, పిల్లల తరపున తల్లిదండ్రులకు కుదరచ్చు. ఎవరైనా పాల్గొని ఈ కార్యక్రమంలో చేయొచ్చా గురుగారు? తప్పనిసరిగా ఇంటి యజమాని ఎవరికన్నా చేయొచ్చు. ఇంటి యజమాని అంటే భర్త భార్యకు చేయొచ్చు, తన బిడ్డకు చేయొచ్చు, కొడుకు చేయొచ్చు, అవసరమైన తండ్రి కూడా చేయొచ్చు. ఒంట్లో బాగున్నప్పుడు, హెల్త్ బాగున్నప్పుడు చేస్తుంటారు ఇటువంటివి. కాబట్టి ఇంటి యజమాని చేస్తే ఇంటిల్లి పాతికి వస్తుంది. జనరల్గా ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలు దంపతులే చేయాలి సహజంగా. చిన్నపిల్లలు అనేవాళ్ళు ఉంటే వాళ్ళ చేత చేయిస్తాం. అంటే సామూహికం వేరు, విడిగా చేసేది వేరే ఉంటుంది. అట్లా సామూహికంలో వచ్చేట ప్రధానంగా బ్రాహ్మలే అక్కడ బ్రహ్మస్థానంలో కూర్చొని బ్రాహ్మణే చేస్తుంటారు కాబట్టి అందరినీ కూర్చోబెట్టి చేయిస్తాం. అదే ఇండివిజువల్గా అనుకోండి, దంపతుల సమేతంగా దంపతులు భార్యాభర్తను కూర్చోబెట్టి వాళ్ళ చేత చేయిస్తాం. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉన్నాడు, అతనికి పెళ్లి కాదు. మరి పుణ్యావాచనం అని ఒకటి ఉంటుంది. పుణ్యావాచనం చేయాలంటే ఆశీర్వచనం తీసుకోవాలి. ఆశీర్వచనం తీసుకోవాలంటే భార్య ప్రక్కన ఉండాలి, పైన ఉత్తరయం వేసుకోవాలి. అదంతా మంత్రయుక్తంగా చేయాలంటే భార్య పక్కన నీళ్లు వదిలిపెడితేనే దానికి సార్థకత. కాబట్టి దంపతి సమేతంగా కొన్ని చేసే క్రతువులు కొన్ని ఉంటాయి. అట్లా తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1990 September 2. 1990 September 2. టైమ్ నైట్ 7:08 మాడు. ఎవరిదమ్మా జాతకం?
మా అన్నయ్యది పేరు సుబ్రహ్మణ్యం. మాట్లాడండి గురువు గారితో. చెప్పమ్మా, జాబ్ చేస్తున్నాడా? ఆ జాబ్ చేస్తున్నాడు గురువు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. అన్నయ్యకి మ్యారేజ్ లేట్ అవుతుంది గురువు గారు. మ్మ్. అందువల్ల మీకు కాల్ రోజు ట్రై చేస్తూనే ఉండాలి ఈ రోజు గురువు గారు. అంటే ఎంతోమంది చేస్తుంటారు కదమ్మా, కలవదు ఒక్కొక్కసారి. జాతకపరంగా మీ వాడికి శుక్ర దోషం ఉంది. ఆ శుక్రుడు సింహలగ్నంలో పడ్డాడు. దానివల్ల ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అనేది ముందుకు పడట్లేదు, అవునా? అవును గురువు గారు. మరి ఉద్యోగపరంగా బాగానే ఉంది, కరెక్టేనా? మంచి గురువు గారు ఉద్యోగపరంగా బాగానే ఉంది. మంచి జాబ్ ఉంటుంది. కాకపోతే ఈయన కొద్దిగా బాగానే ఉంటాడు, ఉన్నంతసేపు బాగానే ఉంటాడని ఒక్కోసారి తిక్కొస్తే మాత్రం అది వేరే ఉంటుంది, అవునా? అవును గురువు గారు. ఏం చేస్తాడు అట్లా తిక్కొచ్చినప్పుడు? అన్ని ఎత్తి కొడతాడా? ఏం చెయ్యడు గురువు గారు, సైలెంట్ గా అయిపోతాడు. పిచ్చి పిచ్చిగా అరవడా? ఆ రోడ్డు గురువు గారు. సరే, డిఫరెంట్ ప్రవర్తన అయితే ఉంటుంది. ఏం లేదు, సైలెంట్ అయిపోతాడు. కోపం వచ్చినప్పుడు ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు గురువు గారు. అది మంచి పనులేండి. ఏదో ఎత్తికొట్టి పగిల వస్తువు పాలు కొట్టే కన్నా బయటికి వెళ్ళిపోతే మంచిది. జాతకపరంగా వినమ్మా, కుజదోషం బలంగా ఉంది. తర్వాత బ్రాహ్మణ శాపయోగం ఉంది, ఓకేనా? శుక్రదోషం ఉంది. కుజదోషము, బ్రాహ్మణ శాపయోగము, శుక్రదోషం, పైశాచికం, ఇవన్నీ ఉన్నాయి. వీటన్ని చేస్తే వివాహం అనేది ముందుకు వస్తుంది. కుజదోషాన్ని ఖచ్చితంగా నాగప్రతిష్ఠ, బ్రాహ్మణ శాపయోగం గురించి చేయాలి. తర్వాత కుజుడికి, గురువుకి, శుక్రుడికి, రాహుకి, చంద్రుడికి వీటన్నిటికీ హోమాలు చేస్తే ఏదైనా అనుకూలమైన సంబంధం వస్తుంది. అట్లా ఓకే. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అమ్మా, నా మాట వినిపిస్తుందా? డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. డేట్ ఆఫ్ బర్త్ అండి 12వ తారీఖు అండి. 12వ నెల అండి. ఓకే. 2001. 2001? 2001. టైం చెప్పండి. కట్ అయింది. ఉదయం అండి. ఉదయమే టైం? 9:20 అండి. 9:20 ఎవరిదమ్మా జాతకం? మా పాపదండి. కాస్త సిగ్నల్ చూసుకొని మాట్లాడండి. గురుగారితో మాట్లాడండి అమ్మా. చెప్పమ్మా. అదే పెద్ద గురించి. బయటికి రా, సిగ్నల్లోకి రా. సిగ్నల్ లేదు, బయటకు వచ్చి మాట్లాడు అమ్మా. టీవీ చూస్తున్నారు. టీవీ చూస్తున్నావు, తర్వాత చెయ్యి. నీ మాట వినపడట్లేదు, సిగ్నల్ లేదు, మళ్ళీ టీవీ చూస్తున్నావు. మేమేం చేస్తాం చెప్పు. సరే, జాతకపరంగా కుజదోషం బలంగా ఉంది. కుజుడికి చేయించమ్మా. పెళ్లి కావాలంటే కుజుడికి చేయించు. జీవితంలో స్థిరత్వం రావాలన్నోడు కుజుడికి చేయాలి, ఓకేనా? నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే మేడం. అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అది మా పాప గురించి తెలుసుకోవాలండి. సరే అండి, చెప్పండి డేట్ ఆఫ్ బర్త్. 27/2/2005 మేడం. టైం అండి? టైం పగలు 12:20. ఓకే. పాప పేరు చెప్పండి. పూజిత అండి. మాట్లాడండి అమ్మా గురువు గారితో. చెప్పమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే, చెప్పండి. అదే పాప గురించి, ఎడ్యుకేషన్ గురించి, మ్యారేజ్ గురించి తెలుసుకోవాలండి. మ్యారేజ్ గురించి అయితే ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. ఆరోగ్యం బాగుందా అమ్మా? మ్యారేజ్ గురించి ఏంటండి? కుజదోషం బలంగా ఉంది. అదే కొంచెం చిన్న ఇష్యూస్ ఉంటాయి గురువు గారు. గైనిక్ ఇష్యూస్ కానీ గర్భ సంబంధమైన సమస్యలు ఉంటాయి. ఓకే గురువు గారు. టీవీ చూస్తున్నావా? గ్యాప్ వస్తుంది. లేదండి గురువు గారు, చూడట్లేదు. బలమైన కుజదోషం ఉంది. కుజదోషం వల్ల అనారోగ్య సమస్య వస్తుంది. దాంతోపాటుగా పెళ్లి సమస్య వస్తుంది. కొంత మాట వినకపోవడం అనేది కనపడుతుంది. ఏం చేస్తుంది అమ్మాయి? అమ్మాయి డెంటల్ చేస్తుందండి. డెంటల్ 2వ సంవత్సరం చదువు. పెళ్లి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎవరన్నా ఇష్టపడటము, ఇష్టపడ్డ తర్వాత పెళ్లి కావటం, తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఇబ్బందులు కలగడం, ఇవన్నీ కనపడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా ముందు నాగప్రతిష్ఠ చేయించండి, ఓకేనా? అలాగే గురువు గారు. చేస్తే సమస్యలు రాకుండా ఉంటాయి. ఫస్ట్ చేయి. ఇప్పుడు పెళ్లి చేస్తావు, ఇది చేయకుండా నువ్వు పెళ్లి గురించి ఆలోచించడం కూడా తప్పు అవుతుంది. అట్లా దోషం బలంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే చేశావో ఈ దోషం వెళ్ళిపోతే అనుకూలమైన సంబంధం వస్తుంది. ఇది ఇట్లా పెట్టుకున్నావు అనుకో, అంత ప్రతికూలతే ఉంటుంది. నువ్వు ఏ ప్రయత్నం చేసినా అంత వ్యతిరేకమైన వాళ్ళే వస్తారు. అట్లా దాని గురించి చెప్తున్నా. ఏమేం చేయమంటారు గురువు గారు? నాగప్రతిష్ఠ, ఆశేష బలి పూజ చేయండి. గురుగారు, మనకి కర్మలో, జాతకంలో అన్నీ రాసిపెట్టున్నప్పుడు మనం చేసుకునే ఈ దోష నివృత్తులు ప్రభావాన్ని ఎలా చూపిస్తాయంటారు?
ఖచ్చితంగా ఈ యొక్క దోషానికి రెమెడీ చేయడం వల్ల ఖచ్చితమైన ఫలితాలు వస్తాయమ్మా. ఎందుకంటే మానవుడిని నడిపించేదే నవగ్రహాలు కాబట్టి సృష్టి ఏర్పడింది కూడా నవగ్రహాల సమయాన్ని బట్టి ఏర్పడింది. మరి ఏది ఆధారం చేయాలన్నా ఏది చెప్పాలన్నా క్యాలిక్యులేషన్ మొత్తం నవగ్రహాలే. ఇవాళ మీరు న్యూమరాలజీ చెప్పినా, ప్రశ్నాశాస్త్రం చెప్పినా, పామిస్ట్రీ చెప్పినా, ఏది చెప్పినా ఆధారం నవగ్రహాలే. కాబట్టి నవగ్రహ దేవతలను బట్టే వాళ్ళ యొక్క అనుకూలతలు కానీ ప్రతికూలతలు కానీ, మరి వాడి పూర్వజన్మ ఎటువంటిది అవన్నీ కూడా చెప్పవచ్చు. అంటే జరగబోయే చెప్పేది కదా జ్యోతిష్యం అనేది. అంటే ఎట్లా ఉంటుంది, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఆయుష్ ఉంటుందా, మరి ఎటువంటి భర్త వస్తాడు, ఎటువంటి భార్య వస్తుంది, సంతానం ఉంటుంది, ఇవన్నీ చూడంగానే చెప్తున్నామంటే ఆధారం ఏంటి? నవగ్రహాలే. మరి అవి ఉన్నట్టే కదా మరి డైరెక్ట్ ప్రత్యక్షంగా లైవ్లో మాట్లాడుతున్నాం. వాళ్ళు ఒప్పుకుంటున్నారంటే నవగ్రహాలు పనిచేస్తుంటే కదా, జాతక భాగం పనిచేస్తున్నట్టే లెక్క. మరి చేసినప్పుడు రెమెడీ కూడా ఉన్నట్టే కదా. చేస్తే దాని ప్రభావం తగ్గుతుంది, చేయకపోతే అనుభవిస్తూనే ఉంటాం. కాబట్టి చాలామంది ఏంటంటే ఒక్కొక్కడికి బుద్ధి పుట్టదు. కారణం ఏంటంటే వాడికి ఇంకా అనుభవించే రాత ఉన్నట్లు లెక్క. కాబట్టి అది కర్మ వెనక్కి లాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ముందుకు వస్తారో ఆ కర్మ తొలగిపోయినట్లు లెక్క. అంటే దైవ బలం అనేది ప్రధానంగా కావాలి, దాంతోపాటు గ్రహబలం కావాలి. గ్రహబలం తోడైతే అనుకున్న పని అనుకున్నట్టు అయిపోతాయి. గ్రహబలం తోడు కాకపోతే నువ్వు ఎన్ని తెలివితేటలున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఎంత మేధస్సున్నా అది పనిచేయదు. అదే గ్రహం. తప్పకుండా గురుగారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2009 జనవరి ఇంకా సాటర్డే రోజు అండి. మార్నింగ్ కాదు జనవరి వరకు అర్థమైంది, తేదీ చెప్పలేదు. 10th అండి. ఇప్పుడు టైం చెప్పండి. 9:45 అండి. మార్నింగా? అవునండి. ఎవరిదమ్మా జాతకం? మా బాబుదండి. బాబు పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? ఇప్పుడు ఇంటర్ అండి. దోస్తులు బాగున్నారా? సార్ ఫ్రెండ్స్ బాగున్నారా అంటున్నా. ఫ్రెండ్స్ ఇంకా బయటకు వెళ్ళినాక ఎలాగుంటారో తెలియదు కదండి గురుగారు. ఫస్ట్ నుంచి ఆయన చదువు మీద ధ్యాస లేదు. లేదంటే మరి తిరుగుతున్నట్టే లెక్క. అంటే ఇంటికి వచ్చి అసలు బయటికి వెళ్ళాడండి. బయట అయితే కాలేజీలో అక్కడ స్కూళ్ళలోనే ఏంటో తెలీదు. కానీ చదువు గురించి అడగాలండి. ఆయన ఇప్పుడు ఇంటరు, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. అందుకని. పేరేం పెట్టావమ్మా? పేరేంటి? సాయి గణేష్ అండి. సాయి గణేష్. అవునండి. ప్రజెంట్ సాయి గణేష్ అనే నామ నక్షత్రం మీద శని బాగలేడు. మరి చదువులో బ్రేక్ వచ్చిందా? బ్రేక్ ఏం లేదండి, కంటిన్యూగా వెళ్తాడు. సబ్జెక్టులు పోయినాయా అంటున్నా. సబ్జెక్ట్లో ఏం పోలేదండి. 10th అయితే ఇక పర్వాలేదు. సరే 58 వచ్చినాయి. సరే ఇక్కడి నుంచి బాగానే ఉంటుంది. కొద్దిగా శనికి చేయించు ఫస్ట్. సార్ శనికి చేయించమ్మా. ఓకే. శనికి, గురువుకి, రాహుకి కనుక హోమాలు చేయిస్తే చదువు సాగుతుంది. అట్లా ఇంకా 2 ఏళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 ఏళ్ల తర్వాత బాగుంటుంది. 2 ఏళ్ళు జాగ్రత్త కంట్రోల్ చేయి. కన్నేసి ఉంచు అట్లా. ఓకేనా? ఓకే. చూస్తున్నటువంటి ప్రేక్షకులు శని దోష పరిహారం కావచ్చు, హోమాది క్రతువుల్లో కావచ్చు, జాతకపరంగా మీకు ఏమన్నా దోషాలు ఉంటే వాటి నివృత్తి కోసం కావచ్చు, ప్రతి మాసంలో కూడా ఒక విశేష పర్వదినం రోజున గురువుగారి ఆధ్వర్యంలో రుద్రహోమం, మృత్యుంజయ హోమం, శని దోష నివారణ హోమాలు, అదేవిధంగా మహామృత్యుంజయ హోమము, సుదర్శన హోమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. వీటిలో ఎవరైనా పాలు పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి చూడండి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకుంటే మీ పేరు మీదే హోమాది క్రతువులన్నీ కూడా జరుగుతాయి. ఏప్రిల్ 5వ తారీఖున ఈసారి ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగిందండి. ఏప్రిల్ 5న మీరు స్వయంగా వచ్చి హోమాల్లో పాల్గొనొచ్చు, లేదా మీకు రావడం అవ్వదు, మేము చాలా దూరంలో ఉంటాము అనుకుంటే కనుక పీఠం నెంబర్కి ఫోన్ చేసి చక్కగా మీ గోత్రాన్ని నమోదు చేయించుకుంటే కనుక మీ పేరు మీదే పూజ జరిగిపోతుంది. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి. నా పేరు జలంధర్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 15/7/1982. ఓకే. టైం అండి? ఉదయం 7:45. ఓకే. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? నిజామాబాద్. మాట్లాడండి గురువుగారితో. చెప్పాయా? నమస్కారం గురుగారు. నమస్తే. ఏం చేస్తుంటావు? అగ్రికల్చర్, వ్యవసాయం. ఓకే, బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. కథ డబ్బు నిలబడదు అంతే, అవునా? డబ్బు నిలబడట్లేదు, పనులు కొంచెం పెండింగ్ లో ఉంటున్నాయి. ఏం పనులు? ఏ పని చేసినా కానీ, ఏదైనా వర్క్ పని, ఇల్లు కానీ ఏదైనా పని చేస్తే. జాతకం బ్రహ్మాండంగా ఉంది. ఒక గురు దోషం ఒకటే ఉంది. పెళ్లి చేసుకున్నావా చెప్పు? చేసుకున్నా. మంచిగా ఉన్నారా ఇద్దరు? ఇద్దరు మంచిగా ఉన్నారా? బాగున్నారు. జాతకం బ్రహ్మాండంగా ఉంది.
చంద్రుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శని బాగున్నాడు. కాబట్టి బ్రహ్మాండంగా ఉంటుంది, ఎటువంటి దోషాలు లేవు. గురుడు ఒక్కడే బాగలేడు, గురుడుకు చేయించు ఒకసారి. పనులు కావాలంటే గురుగ్రహానికి శాంతి చేయించు, బాగుంటుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం గురుగారు. నమస్తే అండి. హలో అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 9/5/2006. టైం చెప్పండి అమ్మా. మధ్యాహ్నం 1:55. ఎవరిదమ్మా జాతకం? బాబుదండి. బాబు పేరు చెప్పి గురువుగారితో మాట్లాడండి. సరే. చెప్పమ్మా. నమస్కారం గురువుగారు. నమస్కారం. ఏ ఊరు మీది? మాది కరీంనగర్ అండి. కరీంనగర్. చెప్పు, ఏం చేస్తున్నాడు అబ్బాయి? మాట వింటున్నాడా? అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు కానీ సబ్జెక్టులు అయినాయి గురువుగారు. హుషారు లెక్కలు ఎక్కువ ఉన్నాయి, బాగా అమ్మాయిలతో తిరుగుతున్నాడు తెలుసా? అవునా గురువుగారు? తెలీదా నీకు? తెలియదు. ఇంటర్లో నేను తగుతున్నారని పెద్ద అయితే ఇంకేం చేస్తాడు ఆయన చూడు. గురువుగారు ఇంటర్లో నేను హుషారున్నాడంటే ఇంకా 4 ఏళ్ళు పోతే ఎట్లా ఉంటుందో అంటున్నా. అవునా గురువుగారు? మీ దగ్గర ఒకసారి అది నాగప్రతిష్ఠ ఏపీమంటే ఏపించినాం గురువుగారు. ఎన్నాళ్ళని చేయించి? శ్రావణ మాసంలో ఏపించినాం గురువుగారు. పేరేంటి అబ్బాయి పేరేంటి? అరుణ్. అరుణ్. అంటే అరుణ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఏళ్ళు నడిచి ఇప్పుడు ప్రారంభమైంది. అరుణ్ అంటే మేషరాశి, ఇప్పుడు 7:30 స్టార్ట్ అయింది, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేయాలి. మళ్ళీ ఏపియాలా గురువు? నిన్న 19వ తారీఖు శని మారాడు. అవునా? ఇప్పుడు చేస్తే కంటిన్యూ చదువు సాగుతుంది. హోమం చేపించినాం గురువుగారు. అవునమ్మా, చెప్పింది నండి. శని ఒక్కొక్క రాశిలో 200 సంవత్సరాలు ఉంటాడు. నువ్వు శ్రావణ మాసం అంటే కుంభరాశిలో ఉన్నప్పుడు చేయించావు, అది నిన్నటి వరకు పనిచేసింది. ఇప్పుడు చేస్తే మళ్ళీ ఇంకో 2.5 years పనిచేస్తుంది. అర్థమైందా? తర్వాత మళ్ళీ ఇంకోసారి చేయాలి. ఏమ్మా? ఫ్యూచర్ ఎలా ఉంటుంది గురువుగారు? ఫ్యూచర్ బాగుంది, జాతకం బాగుంది, చేతులారా ఖరాబ్ చేసుకుంటాడు అంతే. మీ వాడు తెలివితేటలు ఉంటాయి, మంచి ఉద్యోగం వస్తుంది. మీరు క్యాస్ట్ ఏంటి? వెళ్తా అండి. బాగుంది, జాతకం బాగుంది కానీ కొద్దిగా హుషారు అంతే. అవునా గురువు? మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు మార్కెటింగ్. ఆయన కూడా బాగా కనపడుతుంది జాతకం. ఏది ఏమైనా ఓవరాల్గా సెటిల్ అవుతాడు, భయపడక్కర్లా. నేను చెప్పింది చెయ్యి ఫస్ట్, మళ్ళీ ఇమీడియట్గా చేయించు. శని మారాడు కాబట్టి శనికి ఒకసారి మళ్ళీ చేయించు, ఓకేనా? సరే గురువు. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్కారం. అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడండి, మీ పేరు చెప్పండి. పేరు లక్ష్మణ్ అండి. డేట్ లేదనుకుంటున్నాను. అమ్మ నాకేం వినిపించట్లేదు అసలు మీ మాట. తారీఖు లేదండి, పుట్టిన డేట్ లేదు అస్సలు. టిఫిన్ చేసినా ఫోన్ చేయమ్మా, అయితే ఒకసారి మళ్ళీ గట్టిగా దీని ఫోన్ చేయి. అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడితేనే వినిపిస్తుందమ్మా, లేదు అంటే కింద మీకు పీఠం నెంబర్ కనిపిస్తోంది, పీఠం నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడండి. నెక్స్ట్ కాలర్. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పండి. మనీష్ పేరు మనీష్ గౌరీ. డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ డిసెంబర్ 12, 2006. 2024? 2006. టైం చెప్పండి. 2004. టైం పొద్దున్న ఎప్పుడు? సాయంత్రం. టైం చెప్పండి అమ్మా. టైము కంగారు పడకండి, టైం చెప్పండి. 9 గంటలకు. ఎవరిది జాతకం? మా అల్లుంది. అల్లుడిదా, అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మాట్లాడండి. చెప్పమ్మా. గురువు గారు, ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటది? చదువుతుండు. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? ఫస్ట్ ఇయర్. ఇంటరా? అవును. బాగానే ఉంది, కాస్త మొండి చేతలు ఎక్కువ ఉంటాయి. అవునా? మొండి చేతలు ఉంటే ఎట్లా ఉంటుంది ఫ్యూచరు? వాళ్ళ అమ్మ నాన్న చెప్పని చెప్తాను, నీకేంది నువ్వు చెప్తే వింటాడు ఆయన? ఇంటాడు చెప్పండి. పూజలు చేయించమను, రాహుకి కేతువుకి చేయమని, తర్వాత నవ్వదు. రాహు కేతువులకి చేయించమను, తర్వాత నవ్వచ్చు అంటున్నా. అవునా? రాహు కేతుకి చేయించాలి. నవ్వితే దోషం పోదుగా, తెలుసుకున్న తర్వాత ఆచరిస్తే దోషం పోతుంది, అట్లా అంతే కదా. రాహు కేతువులకు ఒకసారి హోమాలు అవి చేయించమను, సరిపోతుంది, సెట్ అవుతాడు కొద్దిగా. ఓకేనా? ఓకే. ఎక్కడ కింద ఫోన్ చేయి, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, చెప్తా. ఎక్కడ చేయించుకోవాలి, ఎలా చేయించుకోవాలనే సందేహం ఉంటే ప్రేక్షకులు ఎవరైనా కూడానండి దోష పరిహారం అంటే దోషం తెలుసుకున్న తర్వాత దాన్ని నివృత్తి చేసుకోవాలి అనుకుంటే మాత్రం కింద పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి కదా, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే డీటెయిల్డ్గా చెప్తారు మీకు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎక్కడికి రావాలి, ఈ వివరాలన్నీ కూడా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి.
హలో నమస్కారం మేడం. అమ్మా చెప్పండి అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2003 9/1/2003 మేడం. ఓకే, టైం చెప్పండి అమ్మా. తెల్లవారుతో 4:45 మేడం. ఎవరిదమ్మా జాతకం? మా అబ్బాయి మేడం. అబ్బాయి పేరు చెప్పండి. రోహిత్. మాట్లాడండి గురువుగారు. చెప్పమ్మా. నమస్కారం గురూజీ. నమస్తే. ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి? డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు గురూజీ. ఓకే, జాతకం బాగానే ఉంది, జాబ్ వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే బలమైన కుజదోషం కనపడుతుంది. సరే. బండ్ల మీద బాగా స్పీడ్ తోలుతాడా? స్పీడ్గా బండి బండి ఎక్కువ స్పీడ్, చెప్పిన మాట కూడా కొంచెం ఖర్చు కొడతాడు. అవునా? తెలుసా నీకు? చూసావా ఎప్పుడన్నా ఎట్లా కొడతాడు కటింగ్? నువ్వు ఎక్కావా ఎప్పుడన్నా బండి? మాట్లాడలేదే. చెప్పండి గురుగారు. నువ్వు ఎప్పుడన్నా మీ వాడు బండి ఎక్కావా అంటున్నా? బండి ఎక్కాను గురూజీ. ఎక్కినప్పటి నుంచి భయమే, మళ్ళీ ఇల్లు చేరేదాకా నాకు. అది పరిస్థితి. అక్కడికి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. బండి బాగా ఇంకా బండి ఇస్తే దెబ్బలు తగులుతాయి, ప్రమాదాలు వెనక, మృత్యు వెనకాల ఉంటుంది దీనికి. సరే గురుగారు. బండి ఇస్తే మాత్రం నీకు తుపాకి దెబ్బ కూడా దొరకడాయన, అంత ఫాస్ట్ ఉంటుంది వ్యవహారం. ఏం లేదు, బొక్కలు ఇరుగుతాయి. ఎందుకంటే జాతకంలో దోషం కనపడుతుంది అనమాట. ఇప్పుడు కింద పడి ఎముకో ఇరిగింది అనుకో, మళ్ళీ జాయింట్ అతుకుతుందా? అది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే అమ్మా. దోష పరిహారం చేసుకోవాలనుకుంటే కింద ఉండేటువంటి నెంబర్ని సంప్రదించండి అమ్మా. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. హలో అమ్మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. హలో, మేము పెరవలపాలెం నుంచి అండి. అమ్మా చెప్పండి. మా బాబుదండి 2000 400 ఓకే. మార్చి 20 అండి. ఏప్రిల్ 20. ఓకే, టైం చెప్పండి. వెంకట భానుప్రసాద్. టైము తెల్లారుజామున 3:03 అండి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? అది పెరవలపాలెం అండి. మాట్లాడండి అమ్మా గురువుగారితో. చెప్పమ్మా. మా బాబు వ్యాన్ డ్రైవర్గా వెళ్తున్నాడండి. ఓకే. ఇప్పుడు 24 నుండి 25 వస్తాయి. పెళ్లి చేయాలనుకుంటున్నావా? చేయాలనుకుంటున్నాము. బాబు ఏమో ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోవట్లేదు. ఎవరో ఆయన మనసులో ఎవరో ఉన్నారు, అడిగావా పోనీ కనీసం? లేదండి, ఎవరిని ప్రేమించట్లేదు. మేము ఎవరిని చూపి పాలన చేసుకుంటాను అంటున్నాను. అవన్నీ ఒట్టి మాటలు, అవన్నీ ఒట్టి మాటలు, అబద్ధాలన్నీ. ఆ మాట అంటున్నాడు. ఏదో నువ్వేదో ఫీల్ అవుతా అని చెప్తున్నట్టున్నాడు. కానీ ఖచ్చితంగా ఒక అమ్మాయి అయితే ఉంది, అనుమానం లేదు. ఆ అమ్మాయి ఎప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి పరిచయం కూడా. 2023 నుంచి ఒక అమ్మాయి ఉంది. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయిని చేసుకోవాలా వద్దని కన్ఫ్యూజన్లో ఉన్నాడు ఆయన. అవునా? మీ వాడికి ఏంటంటే బుద్ధి స్థిమితం ఉండదన్నమాట. ఇప్పుడున్న ఆలోచన రేపు పొద్దున ఉండదు. అవునా? అదొకటి. తర్వాత ఎప్పుడన్నా ప్రమాదాలు జరిగినాయి ఆయనకి? లేదండి. 2016లో ఏమన్నా జరిగిందా? 16 నుంచి 19 లోపల కొంచెం బండి మీద నుండి స్లిప్ అయి పడ్డా. అదే అటువంటి జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త, వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి. మరి పెళ్లి విషయం అయితే ఆయన చేతిలోనే ఉంది, నీ చేతిలో ఏం లేదు పాపం. ఆయన చేతిలోనే ఉంది. అంతేగా, మరి తేల్చుకోవాలి. ఆయన డైల్మాలో ఉన్నాడు. ఆ అమ్మాయిని చేసుకుందామా వద్దా అని వాళ్ళ డైల్మాలో ఉన్నాడు అంతే. అదేలే. సరేనా? ప్రేమిస్తే చేస్తామని కూడా చెప్పాము. గట్టిగా అడుగు, కూర్చోబెట్టి గట్టిగా అడుగు. ఏం కాదా నేను చెప్పు అని చెప్పి అడుగు. ఓకేనా? 25లో చేయగలుగుతామండి పెళ్ళి. చేసేయి, ఇక తొందరగా. ఇప్పటికే లేట్ అయితే మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు? అదే. ఓకే. నెక్స్ట్ కాలర్ గురుగారు. నమస్తే అండి. నమస్తే అండి. అయ్యా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 13/9/1997 సెప్టెంబర్. టైం అండి? PM అండి, కృష్ణా డిస్ట్రిక్ట్. ఈవినింగ్ 6 PM. ఓకే. మీ పేరు? రామ్ గోపాల్ రెడ్డి. మీదే కదా జాతకం? నాదేనండి. మాట్లాడండి గురుగారితో. చెప్పయ్యా రామ్ గోపాల్ రెడ్డి. గురువు గారు, నాకు సంవత్సరం నుంచి ఏ పని చేసినా వెనక్కి పోతుంది. గట్టిగా మాట్లాడు. గట్టిగా మాట్లాడితే ఏదైనా ముందుకు వస్తుంది. ఏం పని చేస్తుంటారు? అది పొలం పని అండి. ఓకే. డిగ్రీ అయిపోయింది, జాబ్ రాలేదు. వ్యాపారం చేయ బాగుంటుంది. వ్యాపారం అండి. ఏ బిజినెస్ అండి? జాతక పరంగా ఖచ్చితంగా వ్యాపారం చేస్తే కలిసి వస్తుంది ఒకటి. మరి ఏం వ్యాపారం అంటే నీకు దేంట్లో అనుభవం ఉందో నేను ఏం చెప్తా చేస్తావా? అలా కాదండి, నాకు ఏది చేత కదా వ్యాపారం. పొలం పని అయితే కలిసి వచ్చిద్దారా? ఓకే, చెయ్యి మరి, ఏదో ఒకటి చెయ్యి మరి, నేనేం చేస్తాను.
వ్యాపారం అయితే బాగుంటుంది ఒకటి. కాకపోతే 2031 దాకా టైం అనుకూలంగా లేదు. ఓకే. రాహు దశ నడుస్తుంది. 2031 తర్వాత నీకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఓకేనా? ఓకే అండి. అది విషయం. వీలుంటే కెంపు పెట్టుకో. ఇల్లు కట్టే యోగం ఉందండి. ఇంకా అవన్నీ కావాలంటే ఇంకా పూర్తి డెప్త్గా చూడాలి జాతకం. ఓకే. అట్లా యోగాలు ఉన్నాయి, మంచి మంచి యోగాలు ఉన్నాయి, బాగుంది. ఓకేనా? పెళ్ళయిందిగా? పెళ్ళయిందా? అయిందండి ఒక అమ్మాయి. ఓకే, వెరీ గుడ్. సరే ఇంకేం లేవు. సరే గురుగారు, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1991 నవంబర్ 3. టైం అమ్మా? తెల్లవారుజామున 3-4 మధ్యలో. ఎవరిదమ్మా జాతకం? నాదేనండి. మీ పేరు? ధనలక్ష్మి. ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారమ్మా? మహారాష్ట్ర. మాట్లాడండి గురుగారితో. చెప్పమ్మా ధనలక్ష్మి. నమస్తే అయ్యా. నమస్తే. నెంబర్ 1 పేరు పెట్టుకున్నావుగా? చెప్పమ్మా, దేని గురించి అడుగుతున్నావు? టీవీ చూడొద్దు. జాతకం ఎలా ఉంది అని. జాతకం అలా టీవీ చూడకపోతే చెప్తా. సరే. చెప్పు, ఏం చేస్తున్నావు? చదువు అయిపోయిందా? అయిపోయింది. పెళ్ళయిందా? అయింది. ఎంతమంది పిల్లలు? 2. ఓకే, దేని గురించి అడుగుతున్నావు? దేని గురించి అంటే ఎలా ఉంది అని ఫ్యూచర్. ఎలా ఉందంటే పెద్ద ఓకే, బాగానే ఉంది. జాతకం ప్రకారం బాగానే ఉంది. మరి 2019 నుంచి మంచిగానే ఉంది. పిల్లలు పుట్టిన తర్వాత కాస్త బాగా కలిసి వచ్చి ఉంటుంది. అవునా? కొంచెం. మరి ఇంకేం కావాలి? బాగానే ఉంది. ఎప్పుడైనా ఎట్లా ఉంది అంటే ఇప్పుడు నువ్వు పని చేస్తానా అన్నా? బ్యూటీ పార్లర్ చేస్తున్నాను, మధ్యలో ఆపాను. బాగానే ఉంది, సంపాదిస్తావు, గట్టిగా చెయ్యి. బ్యూటీ పార్లర్ మించిందే ఉంది వాళ్ళ రేపు. అవునమ్మా, చెయ్యి. గురుగారు, ఇందాక ఒక కాలర్ అడిగినప్పుడు మీరు బ్రాహ్మణ శాపం అని కూడా చెప్పారు. ఈ మధ్య కాలంలో ఎప్పుడు అటువంటి ప్రస్తావన రాలేదు గురుగారు. బ్రాహ్మణ శాపాలు కూడా ఉంటాయండి? వాటికి నివృత్తులు ఉంటాయా? ఖచ్చితంగా. బ్రాహ్మణ శాపయోగం జ్యోతిష్య శాస్త్రంలో గురుకేతులు కలిస్తే బ్రాహ్మణ శాపయోగం అంటే పూర్వజన్మలో ఉన్నటువంటి చేసినటువంటి పాపాలు అవి. అవన్నీ కూడా జ్యోతిష్య భాగంలో చెప్తూ ఉంటారు. అంటే ఏం చేస్తే వస్తాయి గురుగారు అవి? ఏదైనా బ్రాహ్మణులకు అపరాధం చేయడము, బ్రాహ్మణ దూషణ చేయడము, ఇట్లా మరి సద్బ్రాహ్మణులని ఏదైనా పొరపాటు జరగడం, ఇటువంటివి చేయడం వల్ల వస్తాయి. మరి ఈ జన్మలో కూడా వాళ్ళు ఏదైనా దూషణ చేస్తే కూడా వెంటనే దాని ప్రభావం కనపడుతూ ఉంటుంది. ఆ దోషాలు ఉన్నప్పుడు గుడికి వెళ్ళారనుకోండి, సపోజు ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, ఈయనకి చటారం పెట్టలేదు అనుకో, ఈయన వెంటనే ఏదో ఒకటి అంటాడు. ఆయన పక్కకి వెళ్ళి అయ్యగారు డబ్బులు చూసి ముఖం చూసి చటారు పెట్టాడు అన్నాడు అనుకోండి, అది కూడా ఈయనకి పాపం తగులుతుంది. అంటే అటువంటివి మార్చుకుంటానికి జ్యోతిష్యం అంటే ఏంటంటే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, తప్పులేంటి అనేది చెప్పేదే జ్యోతిష్యం. వాటన్నిటికీ కాస్త జపహోమాలు చేస్తే కాలం కలిసి వస్తుంది. అంటే గురుదోషం వల్ల ఈ యొక్క బ్రాహ్మణ శాపయోగం వస్తుంది. మరి గురుబలం ఉంటేనే జీవితాలన్నీ సంప్రాప్తం అవుతాయి. ధనం రావాలన్నా, మరి పుత్రులు కలగాలన్నా, మరి అనుకూలమైన భార్య రావాలన్నా, వచ్చిన డబ్బు నిలబడాలన్నా చెప్తున్నా, ఆరోగ్యకరంగా జీవితం సాగాలన్నా ఒక గురుడు కనుక బాగుంటే జీవితం అద్భుతమైనటువంటి జీవితం సాగుతుంది. ఆ గురుడే దోషప్రదంగా ఉన్నప్పుడు ఇవన్నీ మిస్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఎప్పుడైతే 2 గ్రహాలకి శాంతి చేస్తామో అవి శాంతింపబడతాయి. అప్పుడు అక్కడి నుంచి కాలం కలిసి వస్తూ ఉంటుందమ్మా. ఓకే గురుగారు, ఇలా అడగచ్చో లేదో నాకు తెలియదు, క్షమించాలి, బట్ అడుగుతున్నాను. ఇప్పుడు మనకి సర్పం ఎదురుగా ఉంది, అది మనకి హాని చేస్తుందేమో అనేటువంటి భయంతో కొట్టేస్తాము ఆ క్షణం మన ప్రాణ రక్షణ కోసం. అప్పుడు సర్పశాపము ఏదో ఒకటి వచ్చేస్తుంది అని అంటారు. ఇప్పుడు ఇందాక మీరు బ్రాహ్మణుడి విషయంలో కూడా అదే చెప్పారు కదా, ఆయన నిజంగానే కళ్ళ ముందు అక్కడ అన్యాయం కనిపిస్తోంది కాబట్టి ఒకవేళ నోట్తో మాట్లాడారే అనుకోండి, మరి అది అక్కడ అన్యాయమే కదా గురుగారు, అది మనకి శాపం రూపంలో ఎలా తగులుతుంది? అంటే బ్రాహ్మడికి అంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది అంటే దైవాధీనం జగత్సర్వం. జగత్తు మొత్తం ఎవరి అధీనంలో ఉంటుందంటే దేవుడి అధీనంలో ఉంటుంది. మంత్రాధీనంతో దైవతం. ఆ దైవం ఎవరి అధీనంలో ఉంది? మంత్రాల అధీనంలో భగవంతుడు ఉన్నాడు. తత్ మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ బ్రాహ్మడు అధీనంలో మంత్రం అనేది ఉంటుంది. కాబట్టి బ్రాహ్మణో మమ దేవత. అందుకని బ్రాహ్మడు దైవంతో సమానమని శాస్త్రం చెబుతుంది. అంతే కదా? బ్రాహ్మడు స్త్రీ గర్భంలో ఒకటే రకంగా జన్మిస్తాడు, మిగతా 4 జాతులలో ఒకటే రకంగా జన్మిస్తారు. కానీ ఈ యొక్క ప్రవర్తన వల్ల వాడు చదువుకున్న వేదం పారాయణ చేయడం వల్ల, వేదం నేర్చుకోవడం వల్ల, అక్కడ అర్చన చేయడం వల్ల వాడికి ఆ యొక్క ప్రత్యేకత అనేది భగవంతుడు ఏర్పాటు చేశాడు. మరి జన్మల్లోకి వెళ్ళి ఉత్తమమైన జన్మ మానవ జన్మ, దాంట్లో ఇంకా ఉత్కృష్టమైనది బ్రాహ్మణ జన్మ. అవునా? మరి మనిషి అన్నవాడు ప్రతివాడు పొరపాటు చేస్తాడు. వాళ్ళ గుళ్ళల్లో పరిస్థితి ఎట్లా ఉందంటే
ఒక ఆయన గోత్రనామాలకు వస్తే వాళ్ళ తాతలు ముత్తాతలు మనవాళ్ళు మేనళ్ళు మేనగోళ్ళు అందరికీ వరస. వాడు ఇచ్చేది 10 రూపాయలు చెప్తున్నాం, మన గుళ్ళల్లో చూస్తున్నాం. మరి ఆయనకి ఎంత ఓపిక ఉండాలి? మనిషి అన్నవాడు ఎప్పుడో ఒకసారి చిరాకు వస్తుందో పొరపాటు జరగచ్చు. ఇప్పుడు గుళ్ళో చెటార పెడితేనే భగవంతుడు నిన్ను ఆశీర్వదించినట్టు కాదు కదా. కరెక్ట్. మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి, నీకు చేతనే సహాయం చేయాలి, సేవ చేయాలి. మరి ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. పెట్టకపోతే ఆయన తప్పు అయ్యిండదు, ఆయన పాపం ఆయనకే ఉంటుంది కదమ్మా. నిజంగా బ్రాహ్మణుడు తప్పు చేసి ఉంటే ఆయనకే ఉంటుంది. నువ్వు దూషించడం వల్ల ఆ చేసిన పాపం నీకు అంటుతుంది కదా. అంటే ఇవన్నీ ధర్మాలు అనమాట. ఆ ధర్మాలను తెలియక మాట్లాడతారు, తెలిసిన వాడు ఎవరు మాట్లాడరు. అటువంటి చేయకుండా ఉండటమే మంచిది ఎవరికైనా సరే. అందరి కోసమని అడిగాను గురుగారు ఇది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అమ్మా. 4/11/2007 4/11/2007. అవునండి. టైం చెప్పండి అమ్మా. 8:01 ఆదివారం. 8:01 సాయంత్రమా? ఉదయం అండి. కొంచెం గట్టిగా మాట్లాడాలమ్మా మీరు. ఉదయం 8:01. ఎవరిది జాతకం? మా పాపదండి. పాప పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. చెప్పమ్మా. మృదుల అండి పాప పేరు. రుద్ర. ఏం చదువుతుంది అమ్మాయి? మృదుల అండి. మృదుల. ఓకే. అమ్మాయి ఏం చదువుతుంది? పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. ఓకే. పాపకి తీసుకుంటే బాగుంటుందండి. పాపకి అమ్మా పాపకి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే ఏం చదువుకుంటే బాగుంటుంది పాపండి? ఏం చేస్తే బాగుంటుందంటావా? ఇంజనీరింగ్ సైడే వెళ్తుందమ్మా. ఇంజనీర్ వైపు వెళ్ళమంటారా? ఆమెకి ఏమి ఇంట్రెస్ట్? డాక్టర్ చేస్తానంటది పోనీ ఏమన్నా? లేదండి, ఎంపీసీ తీసుకుంది పాప. మరి తర్వాత ఏమి బాగుంటుందని. కంప్యూటర్ సైన్స్ బాగానే ఉంటుంది. కంప్యూటర్ సైన్స్ తీసుకోమనండి, కంప్యూటర్ సైడ్ బాగుంటుంది. ఓకేనా? భవిష్యత్తు ఎలా ఉంది స్వామి పాపది? అమ్మా పాప భవిష్యత్తు ఎలా ఉంది స్వామి? భవిష్యత్ అంటే పెళ్లి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయి ఎవరితో మాట్లాడా నువ్వు అనుమానించాలి ఫస్ట్. అది విషయం. ఖచ్చితంగా ఒక మగపిల్ల ఒక అబ్బాయిని నమ్ముతుంది, వాడు మోసం చేస్తాడు. అర్థమైందా? అంటే పిల్లలతో అన్నీ ఫ్రీగా చెప్తుందా నీకు? అన్నీ మాట్లాడతావా ఫ్రీగా? మాట్లాడతా స్వామి. ఎప్పుడైనా పిల్లలు తిట్టంటే దోషాలు ఉన్నప్పుడు ఫ్రీగా మాట్లాడాలి. ఏదన్నా మనకు చెప్పాలి. పిల్లలను ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళన్నీ చెప్తారు మనకి. అట్లా చెప్పకుండా భయంతోనో భక్తితోనో పెంచామనుకో నీ వెనకాల చేయకుండా పనులన్నీ చేస్తారు. అట్లా అంటే దోషం అయితే అదే కనపడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయాలి అమ్మాయిని. అంటే ఒక కంట కనిపెట్టి ఉండాలి నువ్వు ఎప్పుడు. అంటే ప్రైవసీ ఇవ్వద్దు, సపరేట్ బెడ్రూమ్ ఇవ్వద్దు, సపరేట్ ఫోన్లు ఇవ్వద్దు. అట్లా ఇది ఇస్తే మాత్రం ఖచ్చితంగా దెబ్బతింటుంది. అట్లా కంప్యూటర్ సైన్స్ బాగుంటుంది, చేయండి. ధన్యవాదాలు. చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా దోష నివృత్తి చేసుకోవాలనుకున్న జాతకాలు అవి తెలుసుకుంటున్నారు కదా, వాటికి పరిహారాలు ఎలా చేసుకోవాలి అనే సందేహం ఉంటే కింద మీకు పీఠం నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయండి. ఆ నెంబర్స్కి ఫోన్ చేయండి. మీ అందరికీ తెలుసు ప్రతి మాసంలో కూడా ఒక విశేష పర్వదినం రోజున గురువుగారి ఆధ్వర్యంలో సామూహికంగా జరిగేటువంటి నాగ ప్రతిష్టాపన కార్యక్రమం, ఆశ్లేష బలి, రుద్ర, శని హోమాలు, మృత్యుంజయ హోమం, సూలిని దుర్గా, ఇటువంటి సుదర్శన హోమాలు వంటివి నిర్వహిస్తూ ఉంటారు. పితృదోష నివారణ పూజలు జరుగుతూ ఉంటాయి. వీటన్నింటిలో కూడా మీరు పాల్గొనాలి అని అనుకుంటే గనక ఏప్రిల్ 5వ తారీఖున ఈసారి ముహూర్తాన్ని నిర్ణయించడం జరిగిందండి. మీకు స్క్రీన్ మీద కింద పీఠం నెంబర్స్ వస్తున్నాయి చూడండి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు డైరెక్ట్గా వచ్చి హోమాల్లో పాల్గొనవచ్చు. లేదంటే మీ గోత్రాన్ని పేరుని నమోదు చేయించుకుంటే కనుక మీ పేరు మీదే పూజ జరిగిపోతుందన్నమాట. ఈ 2 సదుపాయాలు కూడా ఉన్నాయి. అయితే పీఠం నెంబర్స్ని అయితే సంప్రదించండి. నెక్స్ట్ కాల్ గురుగారు. నమస్తే అండి. హలో అయ్యా నమస్తే. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. నమస్తే. మరి 28వ తారీఖు అండి, 1969. ఓకే. నెల? రాత్రి 9:45 నెల చెప్పలేదండి. నెల చెప్పలేదు. నెల జూన్ నెల అండి. జూన్ నెల 28. జూన్ 28, 69. టైం చెప్పండి. టైం 9:40 అండి. ఎప్పుడు? రాత్రా ఉదయమా? రాత్రి 9:40 రాత్రిపూట. మీదేనా జాతకం? ఇదే జాతకం అండి. మీ పేరు చెప్పి గురుగారితో మాట్లాడండి. నా పేరు వరప్రసాద్. వృశ్చిక రాశి మీరు అవేం చెప్పద్దండి. మేము చెప్తాను. నువ్వు వృశ్చిక రాశి లగ్నం చేస్తే ఇక మేమెందుకు, ఇంకా నువ్వే చూసుకో జాతకం. సరే అండి. 9:40 పుట్టానండి. పేరు చెప్పండి. మీ చాదస్తం 10 సార్లు చెప్తా. పేరు చెప్పు ఫస్ట్. పేరు ఈశ్వర లక్ష్మీ వరప్రసాద్. లక్కీ వరప్రసాద్. ఈశ్వర లక్కీ వరప్రసాదా? ఈశ్వర లక్ష్మీ వరప్రసాద్. ఓకే. 2023 తర్వాత హెల్త్ ప్రాబ్లం వచ్చిందా? వచ్చిందండి. చచ్చి బతికుండాలి. అవునా? పెద్ద ప్రాబ్లం వచ్చి ఉండాలి. ఏమైంది అప్పుడు చెప్పు. ప్రాబ్లం వచ్చింది, చిన్న పెద్ద ఏం రాలా.
ఏదైనా ప్రమాదం జరగడం కానీ, సీరియస్ కండిషన్, యూరినరీ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? అయ్యే చిన్న చిన్నయ్యే. ఓకే, మరి ఇంకేంది బ్రహ్మాండంగా ఉంది. కీళ్ళ నొప్పులు వచ్చింది, కీళ్ళ నొప్పులు బాగా. ఈ వయసులో కేళ్ళ నొప్పులు లేకపోతే ఎగిరికి అంతేస్తావా చెప్పు? ఇప్పుడు వయసు రీత్యా కొన్ని వస్తాయి, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, కిళ్ళ నొప్పులు సహజం కదా. బాగా చేసాను పని. ఇప్పుడు 16 ఏళ్ళ బాలకుమారుడుగా మారలేవుగా. ఈ మాత్రం తిరుగుతున్నా సంతోషించాలి. మీ జనరేషన్ గుర్తుపెట్టుకో. జాతకం బ్రహ్మాండంగా ఉంది, చంద్రమంగళ యోగం ఉంది, గట్టిగా సంపాదిస్తావు. అవునా? ఆస్తులు గట్టిగా కొన్నావా? పొలాలు గిలాలు బాగా కొన్నావా? మాదిరి కొద్దిగానే అండి, కొనలా మరి. బాగానే ఉందిలే, ఉన్నంత వరకు బాగుంటుంది, పెరుగుతుంది. నాకేం విజేతలే ఉన్నది చెప్పు. పెళ్ళి అవ్వలేదండి నాకు. పెళ్ళి అవ్వలేదంటే అయ్యో, అసలు ముఖ్యమైనది అదేగా. అంటే ఉన్న విషయం ఏంటంటే నువ్వు ఉన్నది ఏది బయటికి చెప్పవు. నవ్వుతావు, ఉన్నది బయటికి చెప్పవు. కరెక్ట్ కాదు, ఫస్ట్ అది చెప్పు. అవునవునండి, గబాన్ చెప్పను. మరి ముసిముసి నవ్వుతావేంది మరి అట్లా చెప్పకుండా? పెళ్ళి అవుతా ఈ సంవత్సరం అని ఆలోచిస్తున్నాం మేము. ఆలోచిస్తుండే ఇంకా 10 ఏళ్ళు ముసలోడు అవుతావు. కాదు, ఇప్పుడు వయసు ఎంత అనేది? అదే ఇప్పుడు 44 అంత వస్తుందండి. ఏం 44? 69 పెడితే 44? 54, 54, 54 ఏంది? 60 దగ్గర పడ్డావు. అంటే 54, 55 ఉన్నాయి. అవును. మరి ఇంకా ఆలోచనలో ఉన్నా అంటే ఇంకెప్పుడు చేసుకుంటావు పెళ్ళి? మేలో మాకు కలిసి రావట్లేదండి, వచ్చినాయి పోతున్నాయి. మరి అవుద్దా, ఏం చేయాలి? డబ్బులే ప్రధానం కాదు, గుర్తుపెట్టుకో. ఏ వయసుకి ఏది జరగాలో జరిగితేనే అచ్చడా ముచ్చట. అవునా? పెళ్లి వయసు పెళ్లి జరగాలి, పిల్లలు పుట్టాలి, పిల్లలు కూడా ఈ పాటి నువ్వు పెళ్లి చేయాల్సి ఏజ్ నీది. అవునవును అవును. సరే, ఇప్పటికన్నా గట్టి ప్రయత్నం చెయ్యి. చేస్తున్నానండి. చెయ్యి. అవుద్దా? 7 కష్టం ఇక, ఎందుకంటే జాతకంలో బలమైన దోషం ఉంది, కుటుంబ స్థానం నీచబడింది. మరి కష్టం కదా. కుజ దోషం బలంగా ఉంది, డబ్బులు సంపాదిస్తావు కానీ తినడానికి ఎవరుండరు, అది పరిస్థితి. అది మరి నేనేం చేయాలి? పెళ్ళి అవ్వాలంటే ఏంటి మార్గం? ఫోన్ చేయి, తర్వాత అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి, చెప్తా. అపార్ట్మెంట్ నెంబర్గా? అపార్ట్మెంట్ కాదు, అపాయింట్మెంట్ నెంబర్ కాల్ చేయి. ఓకే అయ్యా, కింద మీకు పీఠం నెంబర్ వస్తుంది చూడండి, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే పర్సనల్గా మాట్లాడచ్చు గురువుగారితో. నెక్స్ట్ కాలర్. నమస్తే అండి. అండి మా చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 1999 నవంబర్ 8. సో ఉదయం వచ్చి 11 గంటల 23 నిమిషాలకి. ఎవరిదమ్మా జాతకం? మా బాబుది. బాబు పేరు? బాబు పేరు శబరీష్. మాట్లాడండి అమ్మా గురుగారితో. చెప్పమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి బీటెక్ పూర్తయింది. కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాడు స్వామి. ఇబ్బందులను ఉన్నది ఏది బయటికి చెప్పడు, అన్ని లోపల దాస్తాడు. అవునా? అవునా. అక్కడే సమస్య వస్తుందమ్మా. ఎందుకంటే నాగదోషం బలంగా ఉంది, దాంతోపాటు ఏది కరెక్ట్ చెప్పడు, నోరు తెస్తే అబద్ధాలు. మరి అక్కడ ఇబ్బంది జరగదు. ఇప్పుడు ఇబ్బంది సమస్య వచ్చినప్పుడు ఓపెన్గా చెప్తే ఏదైనా మార్గం దొరుకుతుంది. అవునా? అక్కడే దెబ్బతింటున్నాడు. అట్లా చాలా ఇబ్బందుల్లోనే ఉన్నాడు. జాబ్ పరంగా కూడా కొంచెం స్టాండర్డ్ అవ్వలేకపోతున్నాడు. అదే ఫస్ట్ చేయించు, నాగదోషాన్ని పరిహారం చేయించు. తర్వాత శుక్రుడు నీచబడ్డాడు, పెళ్లి చేసావా? లేదు గురుగారు. పెళ్లి కూడా కావడం కష్టం. ఈ జాతకం ఇట్లా ఉంటే పెళ్లి కావడం కష్టము, పిల్లలు కూడా లేట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇవన్నీ బలమైన దోషాలు. నువ్వు బాధపడితే ప్రయోజనం లేదు, గుర్తుపెట్టుకో. తగ్గ పరిష్కారం చేస్తే మార్గం వస్తుంది, భగవంతుడు ఇస్తాడు. అట్లా ఓకేనా? పాపది కూడా ఉంది. పాపది రేపు చేయమ్మా, రేపు చేయి. కాబట్టి ఈ దోష నివృత్తులు ఎవరు చేసుకోవాలనుకున్నా ఏప్రిల్ 5వ తారీఖున మరొక ముహూర్తం ఉందండి. ఆ రోజున చక్కగా మీకు పీఠం నెంబర్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి, ఫోన్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేయించుకోండి. ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కని విశేషాలు అందించారు, ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి నాగసిద్ధి కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.